ఋషి భక్త మండలిలో ఈనాడు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని యొక్క జన్మదినోత్సవము జరుపుకోవడము చాలా ఆనందకరమైనటువంటి విషయము. మన భారతదేశంలో పలు చోట్లల్లా శ్రీరామనవమి ఉత్సవాన్ని చాలా ఎంతో పొందికతోని పొదుపుగా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. భారతదేశం అంతటనే కాక అమెరికా, లండన్, జర్మన్, జపాన్ మన తెలుగు సోదరులు ఎక్కడెక్కడైతే ఈ ప్రపంచంలో వ్యాపించి ఉన్నారో అక్కడక్కడ అందరూ కూడా ఈ జన్మదినాన్ని అందరూ చేసుకుంటారు. భగవన్ నామము ఇది ఏదైతున్నదో ఇది అనాది నుండి వస్తున్నది. శ్రీరామచంద్రుడు అవతరించినటువంటిది త్రేతాయుగము లోపల కదా. రాముడు త్రేతాయుగములో అవతరించాడు, కృష్ణ పరమాత్ముడు ద్వాపరములో అవతరించినాడు. కానీ ఆ త్రేతాయుగము నుండి ఆ యుగం మారింది, ద్వాపరం మారింది, కలియుగము కూడా మారనున్నది. అయినా రామనామము మాత్రము అందరి హృదయాలలో ఇది నెలకొని ఉన్నది. ఎక్కడైనా ఏ చోటనైనా ఎవరికైనా అపాయం కలిగినా ఏమైనా ముసలి వాళ్ళు కసలి వాళ్ళు అందరూ రామా రామా అని ఈ రామ అనే శబ్దాన్ని ప్రతి వాళ్ళు మన భారతీయులు తీస్తూనే ఉంటారు కదా. కాబట్టి ఏ మహనీయుడు అవతరించడం వలన దేవతలు ఋషీశ్వరుల యొక్క బాధలు రాక్షసుల ద్వారా తొలగిపోయినవో, ఏ సకల సద్గుణ సంపన్నుడైన రఘువంశము ఏ సకల సంపన్న సద్గుణుడు ఆవిర్భవించడం వలన రఘువంశము కీర్తి ప్రతిష్టలు నొందినదో, అలాగే మరియు ఏ కరుణామయుని అనుగ్రహం వలన మునిశాపం వలన కలిగిన అహల్య శాప విమోచనము నొందిందో, అట్టి పరమ పావనమైన అవతార పురుషుడు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని యొక్క జన్మదినోత్సవము మనము జరుపుకొనుచున్నాము. చాలా ఆనందకరమైనటువంటి విషయం. అందు గురించి శ్రీరామచంద్రుల వారు అతి చిన్న వయసులో పట్టి వారు హఠాత్తుగా విశ్వామిత్రుడి ద్వారా విశ్వామిత్రుడి యొక్క యాగాన్ని కాచుటానికి కొరకై రాక్షసుల భారము ఏదీయలేక విశ్వామిత్రుడు ఆయనను తీసుకువెళ్ళడం జరిగింది. ఆ కార్యాన్ని శ్రీరామచంద్రుడు పూర్తి చేసుకున్నాడు, దాన్ని సఫలం చేసుకున్నాడు. విశ్వామిత్రుడు అడుగుతుంటే దశరథుడు అనుకున్నాడు, ఇంత చిన్న వయసులో వీళ్ళని ఎలా తోలేయాలా అనే బాధతోని ఆయన బాధపడ్డాడు. కౌసల్య కూడా బాధపడ్డది. కైకే ముందుకొచ్చి ఆమె ఏమన్నది, నేను వెళ్తా యుద్ధానికి, నాకు తెలుసు వాళ్ళను రాక్షసులను ఎలా సంహరించాలో, నేను యుద్ధరంగంలో నిపుణతురాలుని అని కైక అన్నది. వారెవ్వరు వచ్చినా కానీ విశ్వామిత్రుని యొక్క పట్టుదల ఏంటంటే, మీరెవరు వచ్చినా మీతోని కానటువంటి పని కేవలం ఒక రాముడు మాత్రమే నాకు కావాలా, మీరు ఇస్తారా ఇవ్వరు లేకుండా నేను వెళ్ళిపోతా అని ఆయన వెళ్తున్నాడు. ఆయన వెళ్ళంగా ఈ దశరథుడు కైకే ఇంకను ఆమె సౌమిత్ర కౌసల్య వీళ్ళందరూ కూడా పాపము ఎంతో బాధపడుతున్నారు. చివరకు వారి గురువైన వశిష్ఠ మహర్షి ఆగండి ఆగండి అని విశ్వామిత్రుని ఆపి, విశ్వామిత్రుని మీద మీరు నమ్మండి, అతను వెంబడ తోలిస్తే ఈ పిల్లలకు ఎలాంటి అపకారం లేదు, ఎలాంటిది జరగదు, కాబట్టి మీరు తోలిండ్రు, అస్త్రశస్త్రాలన్నీ వారి ద్వారా వీళ్లకు ఎంతో సహకారం అందుతుంది, కాబట్టి మీరు నిర్భయంగా రామలక్ష్మణులను పంపండి అని వశిష్ఠుల వారు ఆదేశించారు. అదేవిధంగా వారు వెళ్ళి, ఎందుకంటే తల్లిదండ్రుల మాటను
కాదనకుండా శ్రీరామచంద్రుడు అప్పటి నుండి పాలిస్తున్నాడు. అదేవిధంగా వారు శ్రీరామచంద్రుడిని తీసుకువెళ్ళి అక్కడక్కడ రాక్షసులందరినీ సంహరించేసి వారి యాగాన్ని పూర్తి చేసుకున్నాడు. తర్వాత రాముని యొక్క ప్రభావం ఏమిటంటే శ్రీరామచంద్రుడు వారు ఒకటి నిజంగా అంటే వారిని చెప్పుకోవాలంటే పట్టాభిషేకము జరిగేటువంటి సమయం అప్పుడు రాముడు అడవులకి పోవలసి వచ్చింది. షార్ట్ ఫారంలో కూడా నేను చెప్తా, ఎందుకంటే రాముడికి ఏం తెలియదు అసలు పట్టాభిషేకం అని కూడా ఆయనకు పూర్తిగా నమ్మకం లేకుండే. అయినా కానీ ఇతరులు చెప్తారు కదా, కానీ ఆ పట్టాభిషేకం ఉండగా కూడా ఆయన అడవులకు పోవటానికి సిద్ధమవుతాడు కైకేయి ద్వారా. ఆ మాట రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి పట్టాభిషేకము, ఒకటి అడవికి పోవడం. ప్రతి వాళ్ళు ఎవరైనా కానీ పట్టాభిషేకము చేసుకోవడానికే మొరుకుతారు. పట్టాభిషేకం అంటే రాజ్య పరిపాలన, ఆయన యువరాజుగా ఉన్నవాడు రాజైతాడు. అటువంటి స్థానమును విడిచిపెట్టుకొని శ్రీరామచంద్రుడు ఒక్క మాట కూడా పల్లెత్తు అనకుండా తండ్రి మాటను అంగీకరించి, తల్లి మాటను అంగీకరించి ఆయన అడవులకు వెళ్ళిండు కదా. ఎంతటి ఆయన దగ్గర ధైర్యం ఉన్నది, ఎంతటి ధీరత్వం ఉన్నది, అది మనం చెప్పుకోదగినటువంటిది శ్రీరామచంద్రుడి గురించి. అలాగే శ్రీరామచంద్రుడు వెళ్ళి అలా ఇంకొక విశేషం ఏంటంటే భక్తి పారవశంతో కూడుకున్నటువంటి మతాంగ మహాముని ఆశ్రమములో ఉంటాడు. అక్కడ శబరి కూడా ఉండేది. మతంగ మహర్షి గారికి ఏదో పనిబడి ఆయన ఒక ఆశ్రమానికి వెళ్ళేస్తా అని ఆ శబరి మాతకు చెప్తాడు. అమ్మా, నీవు ఇక్కడ ఉండు, నా ఆశ్రమంలో నువ్వు చూసుకుండా ఉంటూ, నేను కొద్ది రోజుల పాటు వెళ్ళేస్తున్నాను అని చెప్తుంది. చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. సరేనయ్యా అంటది. కానీ ఒక మాట గుర్తుంచుకోట తల్లి అని చెప్తాడు. ఏమిటంటే శ్రీరామచంద్రుడు ఇలా వస్తాడు, శ్రీరామచంద్రుని యొక్క దర్శనం నీకైతుంది తప్పకుండా, నీవు ఆయన దర్శనం తీసుకో, ఇక్కడ ఉండు, వస్తాడు ఆయన అని చెప్పిపోతాడు. గురువు ఆజ్ఞను పాటించింది అని. ఆయన ఎన్నడొస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎవరికి తెలియదు. కానీ అమ్మగారు మాత్రం ఆ వృక్షం కింద ఆ గద్దె మీద అలుకుతూ ముగ్గులు వేస్తూ ఆయన ఎక్కడి నుండి అయితే వస్తాడో ఏ తవ నుండి అక్కడ దాకా పరిశుభ్రం చేస్తూ ప్రతి దినము అలుగు చల్లాలి, ముగ్గులు వేయాలి, వచ్చి ఆయన కొరకు వేచి ఉండాలి. ఇలా కొలది రోజులు జరిగింది. ఆమె ఎలాంటి విసుగు లేకుండా భగవంతునిపై విశ్వాసం పెట్టింది, గురువు యందు విశ్వాసం పెట్టింది. నా గురుదేవుడు మతంగ మహర్షి శ్రీరామచంద్రుడు వస్తాడు, నాకు ఆయన దర్శనం అవుతుంది, నేను ధన్యురాలనైతా అనేటువంటి ఒక భక్తి భావనతోని ఆమె ముగ్గులు వేస్తుంది, అలుపు చదువుతున్నది, అన్ని పనులు చేస్తున్నది. ఆమె ఇంత కూడా విసుగు చెందుతలేదు. నిజంగా అంటే ఆమె మనసు ఎక్కడ ఉందంటే మనస్సు పరమాత్ముని మీద ఉన్నది. మనము కూడా పనులు చేసేటప్పుడు మనం మనసు పెట్టి పని చేస్తే మనం ఎంత పని చేసినా మనకు ఏర్పడదు. మనసు ఎట్టగా పని చేస్తాం చూడు, అది చాలా తక్లీఫ్ అవుతుంది మనకు కదా. మనం మనసు పెట్టి చేసిన పని సఫలమవుతుంది అన్నమాట. అదేవిధంగా కొన్నాళ్లకు చూస్తూ ఉండగా ఆ కుటీరాల్లో ఆ ప్రాంతంలో అతిరథులు మహారథులు ఎందరో బ్రహ్మనిష్ఠులు, బ్రహ్మమును పొందినటువంటి వాళ్ళు గుడారాలు వేసుకొని ఎందరో ఉన్నారు. అహం బ్రహ్మస్మి అనేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఆయా ఋషుల దగ్గరికి ఎవరి దగ్గరికి శ్రీరామచంద్రుడు వెళ్ళలే. మొట్టమొదలు ఇక్కడికే వచ్చిండు, ఈమె ఉన్న చోటికే వచ్చిండు. ఆయన వస్తుంటే ఎంతో ఆనందదాయకంగా ఆమె ప్రతిదినము ఏం చేయాలో అవి చేస్తుండే. అదే ప్రకారంగా రానే వచ్చిండు శ్రీరామచంద్రుడు. ఆయనను కూర్చునబెట్టి పండ్లు ఫలాలు పువ్వులు అన్ని ప్రేమతోని భక్తి భావనతోని ఆ పరమాత్ముడు శ్రీరామచంద్రుడికి సమర్పించుకొని, రామా